హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే బీఎస్సీ హానర్ పొలిటికల్ సైన్సెస్ చూస్ చేసుకున్న వాళ్ళకి థర్డ్ సెమిస్టర్లో మనకి ఏంటంటే ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ అని ఒక క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ ఉంటుంది. సో దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ పేపర్ అనేది ఈ వీడియోలో చూద్దాం. దానికన్నా ముందు వచ్చేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకున్న వాళ్ళందరూ ఏంటి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ త్రూ మీరు ఏంటి అంటే మన గ్రూప్లో జాయిన్ అయితే మనకి రిజల్ట్స్ లింక్స్ కానీ షెడ్యూల్స్ అలాంటివి ఏమైనా అదర్ స్టఫ్ ఏమైనా ఉంటే వాటిలో మనం పోస్ట్ చేస్తుంటాము. సో అది అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇది. సో మీరు దీన్ని చూస్తే మీకు ఏంటి అంటే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఐడియా లేకపోతే మీ ప్రిపరేషన్ అప్పుడు సో ఈ యొక్క పేపర్ మీరు చూస్తే ఏ టాపిక్ అదే ఏ ఒక్క యూనిట్ నుండి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఎక్కువ 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ పాయింట్ అది. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు ప్రిపేర్ అయ్యే స్టడీ మెటీరియల్స్ బ్యాక్ ఒక 2-3 మోడల్ పేపర్స్ ఉంటాయి. సో ఆ మోడల్ పేపర్స్లో మీరు కంప్లీట్ చేస్తున్న ప్రిపేర్ అవుతున్న క్వశ్చన్స్ అనేది ఆ మోడల్ పేపర్లో ఉన్నాయా లేవా అనేది కూడా ఒకసారి చెక్ చేయండి. సో అది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ప్రెజెంటేషన్ రైటింగ్ అనేది ప్రతి వీడియోలో నేను చెప్తుంటాను. సో దాన్ని బాగా మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ పోతే ఏంటంటే దీనికన్నా బిఫోర్ ఏంటి అంటే ఒక 2-3 వీడియోస్ అనేది పోస్ట్ చేసాము. సో పొలిటికల్ సైన్స్ మేజర్స్ చూస్ చేసుకున్న వాళ్ళకి థర్డ్ సెమిస్టర్ ఉన్న క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ అని సో వాటి లింక్స్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అండ్ మీ మీ యొక్క ఎవరికైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో వాళ్ళకి యూజ్ అవుతుంది.